హలో ఎవ్రీవన్! ఒక మంచి హెల్తీ రెసిపీతో వీడియో చేశాను. ఏంటో అనుకుంటున్నారా? అదేనండి అవకాడోతో ఒక రెసిపీ చేశాను. అదేంటో చూసేయండి. ముందుగా అవకాడోని మనం ఇలా కట్ చేసుకొని లోపల సీడ్ తీసేసి మనం క్లీన్ చేసుకోవాలనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పల్ప్ మొత్తం తీసేయండి. ఆ పల్ప్ మొత్తాన్ని స్మాష్ చేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలనమాట. చేసుకొని దాన్ని ఇడ్లీ బ్యాటర్ ఉంటది కదండీ! ఇడ్లీ బ్యాటర్‌లో కలుపుకోవాలి. చూపిస్తున్నట్టుగా ఫోర్క్‌తో అయితే మనకు చాలా ఈజీగా ఉంటది. లేతే విస్కర్ అయినా పర్లేదు. ఎలాంటి లంప్స్ మెత్తటి లేకుండా పేస్ట్‌లా చేసుకోవాలి. అలా మెత్తటి పేస్ట్‌లా అయిపోయిన తర్వాత మనం రోజుకి ఎంతైతే ఇడ్లీ బ్యాటర్ కావాలో ఇడ్లీ బ్యాటర్ తీసుకొని అందులో ఇది కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నార్మల్‌గా మనం ఎలా అయితే రోజు ఇడ్లీ పెట్టుకుంటామో అలానే ఇడ్లీ పెట్టేసుకోవాలి. ప్లేట్‌కి మాత్రం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అది అందరికీ తెలిసిందేగా. ఇలానే ఇడ్లీ పెట్టేసుకోండి. మనమైతే ఏమైనా తినగలం కానీ పిల్లలు అసలు హెల్తీ ఫుడ్స్ అయినా సరే ఇలాంటి అవకాడో లాంటివి అస్సలు తినరు కదా! అలాంటి వాళ్ళ కోసం నేను కూడా మా పాప కోసం ఇది ట్రై చేశాను. అప్పటినుంచి మా పాప కూడా చాలా తింటది. అవకాడో డైరెక్ట్‌గా మనం కూడా తినలేం కదా! అలాంటిది పిల్లలు అస్సలు తినరు. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ ఏమన్నా ఇడ్లీ కానీ, దోస కానీ, లేకపోతే చపాతీలో కానీ ఇలాంటి అవకాడో మిక్స్ చేసి పెట్టామనుకోండి, ఓ పక్క హెల్తీ ఫుడ్ కూడా తింటారు. వాళ్ళకి అవకాడో తింటున్న ఫీలింగ్ కూడా ఉండదు. అందుకని నేను ఎలా ట్రై చేశాను. ఇంకా నెక్స్ట్ చపాతీ, దోసలో కూడా ఎలా మిక్స్ చేసి, ఎలా వేసి పెట్టాలన్నది కూడా చెప్తాను. మేము ఇడ్లీకి కాంబినేషన్‌గా టమాటో చట్నీ చేసుకున్నామండి. టమాటో చట్నీ మా ఫేవరెట్ అనమాట. మా వారికి కూడా చాలా ఇష్టం. ఏం లేదండి టమాటాలుంటాయి గదా! టమాటో, అల్లం, పచ్చిమిర్చి ఇవి ఉడకబెట్టేసి దాంట్లో జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీ చేసేయండి. తర్వాత ఇలా పోపు పెట్టేసుకోండి. అంతే టమాటో చట్నీ అయిపోతది. చూడండి ఇడ్లీ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా! నార్మల్ ఇడ్లీకి దీనికి అస్సలు తేడా అనిపించదు తినేటప్పుడు కూడా. మనం అవకాడో తింటున్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. చూసారా ఎంత బావుందో? ఇడ్లీ కూడా చాలా వచ్చాయి. మా వాడికైతే చాలా నచ్చేసిందంట. తినేటప్పుడు కూడా చెప్తాడు చూడండి. అమ్మా ఇడ్లీ అయితే చాలా బావుంది అని చెప్పి. మా పాప అప్పుడే తినడం కూడా స్టార్ట్ చేసింది. తనకు కూడా ఇష్టం. తనకి ఇడ్లీ అంటే ఇష్టం. అందుకని ఇడ్లీలో ఏది మిక్స్ చేసినా సరే తను తింటుంది. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ అండి. బాయ్ బాయ్.